హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే ఒక మంచి రెసిపీ వీడియోతోటైతే మీ ముందుకైతే వచ్చిన. అదేంటిది అంటే రవ్వ అప్పాలు. చూడండి, చాలా బాగుంటాయండి. అసలు ఈ రవ్వ అప్పాలు ఒక్కసారి తిన్నామనుకోండి ఫిదా అయిపోతారండి. నిజంగా అంత బాగుంటుంది. అసలు మనం జున్ను తిన్నట్లే ఉంటుంది, అంత స్పాంజీ లాగా అయితే ఉంటుందండి. చూడండి, నేనైతే ఇక్కడ ఒక అప్పం అయితే చూస్తున్నా. అసలు తింటుంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు అద్భుతంగా అయితే ఉంటుందండి. నేను చెప్పడం కాదు, మీరైతే ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఏ విధంగా వేసిన అనేది చూడండి. ఇక్కడైతే ఒక సగం కప్పు అటుకులు అయితే తీసుకున్న. ఒక 2 సార్లు అయితే శుభ్రంగా అయితే కడుక్కోవాలి. ఇప్పుడు వాటర్ అంతా నల్లగా అయితే అయిపోయినాం కదా కడుగుతుంటే. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత మనం అటుకులు ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి. తర్వాత అంతే క్వాంటిటీలో పెరుగు కూడా అయితే తీసుకోవాలి. ఈ 3 ఒకే క్వాంటిటీలో ఉండేటట్లయితే చూసుకోండి. తర్వాత పెరుగు గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులో అయితే పోసుకోవాలి. ఇప్పుడు గంటెతోటి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా ఎక్కడ గడ్డలు లేకుండా అయితే కలుపుకోవాలి. మీకు కనుక పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూసిన ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ 10-15 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. పిండి అయితే మంచిగా అయితే నానిపోయింది. ఇప్పుడైతే ఇదంతా ఒక మిక్సీ జార్లకు అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఇంక ఈ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తా. పిండి అయితే ఇంకా ఈ విధంగా అయితే ఉండాలండి. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒక గిన్నెలకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు పిండి కొంచెం గట్టిగా ఉన్నట్లయితే మిక్సీ జార్లో ఇంకొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్సీ కడుక్కొని ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఆ పిండిలకు అయితే వేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే వేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి గంటెతోటి అయితే కలుపుకోవాలి. పిండి అనేది కొంచెం గట్టిగా అయిందా లూజ్ అయిందా అనేది మనకు తెలిసిపోతుంది. ఇంకా చూసిండ్రా, పిండి అనేది కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చూసినా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పిండి అనేది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అయితే వంట సోడా వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను ఉప్పు వేసుకోవాలండి. వంట సోడా అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకు అంటే ఇన్స్టెంట్గా రవ్వ అప్పాలు వేస్తున్నాం కాబట్టి కంపల్సరీ అయితే వేసుకోవాలి. ఇప్పుడు పిండి అయితే ప్రిపేర్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు దోశల పెనం అయితే పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. బాగా వేడైన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పొడి బట్టతోటి అయితే తూర్చుకోవాలి. ఇంకా ఈ విధంగా తూర్చుకుంటేనే అప్పం అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా ఈ విధంగా అయితే ఇప్పుడు మంట అయితే సిమ్లో పెట్టుకోవాలి. మనం వేసుకునేటప్పుడు మంట ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే సిమ్లో అయినా పెట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడు పెన్నానికి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. చేసుకున్నదంతా ఇప్పుడైతే కొద్దిగా పిండి పోసుకొని పైనంగా పోసుకుంటేనే అప్పం అనేది చాలా బాగా వస్తుందండి. మనం నార్మల్గా దోశ వేసుకుంటే గంటతోటి అయితే తిప్పుతాం కదా, అట్లా తిప్పకుండా పైనంగా ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇప్పుడు మీకు కావాలనుకుంటే కొంచెం గంటెతోటి అయితే తిప్పుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం తిప్పుకుంటలేనండి, జస్ట్ ఇలానే పెట్టుకుంటున్నా. ఒక 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇట్లా బబుల్స్ వస్తాయి కదా, ఇప్పుడు మనం మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇంకొక 2-3 మినిట్స్ అయితే మంచిగా అయితే కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తెరిచి చూసి ఇప్పుడు అప్పం అనేది మంచిగా అయితే కాలిందండి. చూసిండ్రా, చాలా బాగా మంచిగా అయితే కాలింది. ఇప్పుడైతే గంటెతోటి అయితే తీసుకుంటున్నా. అసలు ఎక్కడ చినిగిపోకుండా అయితే ఉంటుంది. నిజంగా ఈ విధంగా చేసిరనుకోండి చాలా చాలా స్పాంజీ లాగా అయితే ఉంటాయండి. నేను చెప్పడం కాదు, మీరు ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నేను ఇక్కడ రెండవది కూడా అయితే వేస్తున్నా. ఫస్ట్ అయితే నీళ్లు చిలకరించుకోవాలి. అప్పం వేసే ముందు ఫస్ట్ నీళ్లు చిలకరించుకున్న తర్వాత మంట అనేది సిమ్లో పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత అప్పం అనేది వేసుకోవాలి. ఒక గంటెతోటి పిండి తీసుకొని ఈ విధంగా పైనంగా అయితే పోసుకుంటూ రావాలి. పైనంగా పోసుకుంటే అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంటుంది పెనం మీద. మీకు కావాలంటే కొంచెం రౌండ్గా అయినా తిప్పుకోవచ్చండి, ఎలా అయినా పర్లేదు. తర్వాత ఒక 1 మినిట్ ఆగిన తర్వాత ఇట్లా బబుల్స్ అయితే వస్తాయి కదా, ఇప్పుడు పైనంగా అయితే మూత అయితే పెట్టుకోవాలి. తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత నేను పెనం మూత తెరిచి అయితే చూస్తున్నా చూడండి, మంచిగా అయితే కుక్ అయిపోయింది అప్పం అనేది.
ఇంకా ఈ విధంగా గంటెతోటైతే నిదానంగా అయితే తీసుకుంటున్నా. చూసిరా చాలా బాగా వస్తాయండి. నేను అన్నీ ఇదే విధంగా అయితే చేసుకున్నా అండి. మొత్తం అయితే ఏం చూపించలేదు. తర్వాత ఇప్పుడు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా అయితే ఒక చిన్న బాండి అయితే పెట్టుకోవాలి. బాండి వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. తర్వాత కలుపుకోవాలి. తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇది జస్ట్ లైట్ కలర్లోకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇది మొత్తం అయితే ఒక 2 మినిట్స్ మగ్గించుకొని కిందికైతే దించుకోవాలండి. ఇంకా తర్వాత కిందికైతే దించుకున్నాము. ఇది మంచిగా అయితే మగ్గిపోయింది కదా. ఇది పూర్తిగా చల్లారింది కదా. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లకు అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో అయితే ఎల్లిపాయలు ఒక 5-6 పొట్టు తీయకుండానే వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నదంతా ఒక గిన్నెలకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ అయితే చూసుకోవాలి. సరిపోయినట్లయితే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇంకా చూసిందా ఇప్పుడు ఈ విధంగా చట్నీ చేసిన అనుకోండి చాలా బాగుంటుందండి. నిజంగా ఎప్పుడు పల్లి చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా కొత్తగా ఈ రెడ్ చట్నీ అయితే చేసుకొని తినండి. ఫైనల్గా అయితే ఇప్పుడు పోపు అయితే పెట్టుకున్నాము. ఇంకా చూడనికనే చాలా బాగుందండి. అసలు టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఈ రవ్వ అప్పానికి ఈ రెడ్ చట్నీ అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్గా. ఇంకా చూసిండే కదా ఫ్రెండ్స్, ఇందాకైతే రవ్వ అప్పాలు ఏ విధంగా చేసినా అదేవిధంగా రెడ్ చట్నీ ఏ విధంగా చేసినా అనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా. ఇంకా ఈ అప్పాలు అయితే అసలు ఒక్కటి తిన్నామనుకోండి నోట్లో అయితే జున్ను తిన్నట్లే ఉంటుందండి. అంత బాగుంటుంది. అసలు నేను చెప్పడం కాదు, ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అంత అద్భుతంగా అయితే ఉంటాయండి. దీనిలో కాంబినేషన్గా రెడ్ చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? మరి ఈ రవ్వ అప్పాలు ఏ విధంగా ఉంది, చట్నీ ఏ విధంగా ఉంది అనేది నాకైతే ఒక కామెంట్ అయితే పెట్టండి. ఓకేనండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.